తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి చంద్రగిరిలో వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆందోళన. ఏబిఎన్ రాధాకృష్ణపై నిప్పులు చెరిగిన హర్షిత్ రెడ్డి మహిళలను కించపరిచేలా కొత్త పలుకులతో కథనాలు రాస్తున్నారని ధ్వజం. మహిళా సంఘాలన్నీ రాధాకృష్ణ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాజకీయ విమర్శలు మానుకుని మహిళా వ్యక్తిగత జీవితాలపై దాడి చేయడం సరికాదు. రాధాకృష్ణకు ఇంట్లో ఆడవాళ్లు లేరా అని ప్రశ్నించిన హర్షిత్ రెడ్డి తంబిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించిన వైసీపీ నేత మహిళలకు క్షమాపణ చెప్పే వరకు ఉద్యమం ఆపబోమని హెచ్చరిక. ప్రజల సమస్యలు వదిలేసి ఒక పార్టీకి కొమ్ము కాయడం తగదు. 2029లో అధికారంలోకి వస్తే అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు. పచ్చ మీడియాను వెనకేసుకొస్తున్న సీఎం వెంటనే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఏబిఎన్ రాధాకృష్ణ వెంటనే సీఎం వెంటనే పచ్చబియ్యం ఛానల్ వెంటనే మహిళలపై కారుకూతలు చేస్తున్న ఏబిఎన్ ఛానల్ వెంటనే చేయాలి. రాధాకృష్ణ వెంటనే చేయాలి. రాధాకృష్ణ వెంటనే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే వైఎస్ఆర్సీపీ మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది, దానిపైన మేము స్పందిస్తూ ఈ అనుచిత వ్యాఖ్యలు మళ్ళీ ఎవ్వరూ చెప్పకుండా మళ్ళీ దాన్ని ఎవరు రిపీట్ చేయకుండా ఆయన పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటి వరకు మీడియా అనేది కేవలం ప్రజల వాయిస్ గానే ఉంది. ఇప్పుడు ఏబిఎన్ ఛానల్లో కొత్త పలుకులు ఏదైతే రాధాకృష్ణ చేస్తాడో దుర్మార్గంగా మహిళలను కించపరిచే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలను ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మహిళా సంఘాలు మహిళలు ఈరోజు చూసి ఆయన పైన ఇంత దిగజారుడు పని కూడా చేస్తారనేసి ఈ రోజున రాష్ట్రం మొత్తం చెప్తోంది. నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇంట్లో మహిళలు లేరా? మీ ఇంట్లో ఇదే విధంగా అంటే మీరు ఊరుకుంటారా? ఈ రోజున ఒక పార్టీ విమర్శించవచ్చు, పార్టీ విధానాలపైన పార్టీ ప్రభుత్వం చేసే దానిపైన విమర్శించవచ్చు, కానీ ఇంట్లో మహిళల పైన కుటుంబ సభ్యుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎక్కడ కూడా మేము ఊరికనే ప్రసక్తి ఉండదు. భవిష్యత్తులో కూడా ఏవైతే మీ కార్యక్రమాలు ఉన్నాయో అన్నింటిపైన ముట్టడించే కార్యక్రమం కూడా చేస్తాము. మొన్నటికి మొన్న మా కార్యకర్త అయినటువంటి తంబిరెడ్డి గారిని ఒక చిన్న కామెంట్ పెట్టారని చెప్పి ఈ నుంచి గుంటూరు తీసుకుపోయి మీరు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రేపు మీ పరిస్థితి ఆలోచించుకోండి. మీరు ఇక్కడ అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు కనిపించే ప్రతి స్టేషన్లో మిమ్మల్ని తిప్పుతామని కూడా ఈరోజు తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంటనే మీరు క్షమాపణ చెప్పాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. లేదంటే వచ్చే రోజుల్లో ఇంకా ఉద్యమాలు ఇంకా తీవ్రంగా అయితే మీరు ఈ ఎల్లో మీడియాని పెట్టుకొని ఏదో మీకు ఈ విధంగా ఇంకా పదవి ఇవ్వలేదు, నాకు ఇంకా నేను గట్టిగా తిడితే నాకు ఇంకా నాకు టీటీడీ చైర్మన్ ఇస్తారు, నాకు ఇప్పుడు TV5కే ఇచ్చారు, ఏబిఎన్కి ఇవ్వలేని చెప్పి మీ బాధ ఈరోజు ఉండొచ్చు. కానీ ప్రజలపైన మీ ప్రజల సమస్యలు మీరు తెలుసుకోండి. ప్రజల సమస్యలపైన మీరు ఛానళ్ళు వేయాలి, కానీ ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఈ విధంగా మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో మీరు కూడా
మా రోజు కూడా వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు క్షమాపణ చెప్పేంత వరకు ఈ ఉద్యమం ఇంకా తీవ్రమవుతుందని కూడా తెలియజేసుకుంటానన్న.